పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్లోనే తలదాచుకున్నారన్న షాకింగ్ వాస్తవాన్ని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. దీంతో ఇంకా వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో దాక్కుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఉగ్రవాదులు తమ వెంట సరుకుల్ని తీసుకువెళ్తుండవచ్చని ఎన్ఐఏ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే అడవుల్లో దాక్కుని ఉండడం వల్ల బలగాలకి దొరకడం లేదని తెలుస్తోంది. దీంతో అడవుల్లో అణువణువు గాలించడం భద్రతా బలగాలకి ఇబ్బందికరంగా మారినట్టు సమాచారం. అయినా భద్రతా బలగాలకి తోడుగా స్థానిక పోలీసులు సైతం ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటూ ఉగ్రవాదుల జాడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పహల్గాం దాడిలో ఉగ్రవాదులు అత్యాధునిక యాప్ ఆధారిత కాల్స్ చేసుకుని రాడార్లకు నిఘా వర్గాలకు అంతుబట్టకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇప్పుడు తప్పించుకుని తిరగడంలోనూ ఇలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు ఉపయోగిస్తూ ఉండవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో టెర్రరిజాన్ని అంతం చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని పేర్కొన్నారు. ఉగ్రవాదులు విజయం సాధించామని అనుకోవద్దని హెచ్చరించారు. ఇది ప్రధాని మోదీ ఇండియా ఒక్కొక్కరిని లేపేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో పాకిస్తాన్ కి అమెరికా షాక్ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాలి అని అమెరికా పాకిస్తాన్ కి ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించవద్దని అగ్రరాజ్యం పాక్ ని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధానమంత్రితో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతని తగ్గించాలి అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంతకుముందు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తోనూ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తీరుని రూబియోకి ఆయన వివరించారు. అనంతరం ట్వీట్ ద్వారా తెలియజేశారు జైశంకర్.